కాంశీరాము గారు ఈ దేశంలో 100 మంది కార్యకర్తలను కొట్టి ఉండొచ్చు. ఆ చెంప ఈ చెంప పగల కొట్టుకుంటూ తిరిగిండు ఆయన. ఏం పని రా, ఏం పని చేస్తానని. నేను కొట్టలేను, నా కార్యకర్తలు నేను చెంపల మీద కొట్టలేను. నేను తిండి పని చేసిన, నా కార్యకర్త పని చేయకపోతే. మీకు తెలిసింది ఆ రోజే, నేను కార్యకర్తలు పని చేయకపోతే నేను 7 days అన్నం పని చేసిన, 6 days. 6వ రోజు సాయంత్రం వచ్చి నాకు అన్నం తినిపించారు నా కార్యకర్తలు. అంటే నేనేమంటున్నానంటే, నేను కొట్టలేను, నేనే అన్నం పని చేసిన. తెల్లారి నుంచి నా కార్యకర్తలు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఓకే ఏవో కొన్ని తెలిసి తెలియక పని చేయలేకపోయినా ఇక నుంచి పని చేస్తాం అన్నారు. తప్పేముంది అందులో అంటున్నా, ఎటువంటి తప్పు లేదు అంటున్నా. అందులో నా కార్యకర్తలు నా వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని అనేక రూపాయలు అద్దు చెప్పుకుంటా. నా పాలక దోపిడీకి సంబంధించిన కార్పొరేట్ శక్తుల దగ్గర పైసలు తీసుకొచ్చి దొంగతనాలు చేసి బ్లాక్మెయిల్ చేసే దందానా ఏమన్నా దుకాణం నాదేమన్నా? బ్లాక్మెయిల్ దుకాణం కాదు కదా. పార్టీలో కార్యకర్తలకి నాకు మధ్య ఒక చక్కటి ఫ్రాటర్నిటీ ఉంటుంది, సోదరభావం ఉంటుంది, పితృ సమానత్వంగా ఉంటుంది ఒకరి మధ్య. అలాంటి నా కార్యకర్తలకి డెఫినెట్గా చేస్తా, అనేకసార్లు చేసినా భవిష్యత్తులో కూడా చేస్తా. తప్పే ఉందంటనా, మానవలోకం ఇది. మీ పార్టీకి, ఏ పార్టీకైనా రాజకీయ పార్టీకి మినిమం ప్రోగ్రామ్స్ చేయాలన్నా లేదా కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మీకు ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి ఫండ్ అసలు? రాజకీయ పార్టీ దేనికి ఫండ్? రాజకీయ పార్టీ కార్యక్రమాలకు ఫండ్ అవసరం లేదా? ఏం ఫండ్? ఎవరి నుంచి రావాల ఫండ్? నీ కుటుంబానికి ఫండ్ పక్కింటోడు ఇస్తాడా? నీ కుటుంబమే తయారు చేసుకుంటుందా? నీ కుటుంబ ఖర్చులకి పక్కింటోడు ఇస్తాడా? నువ్వే తయారు చేసుకుంటావా? నా పార్టీ కార్యకర్తలు, నేను ఏ సమాజం కోసం పనిచేస్తున్నానో ఆ సమాజంలో ప్రజలు. నేను ఏ సమాజం కోసం పనిచేస్తున్నా? బీసీ ఎస్సీ ఎస్టీ కార్మిక లోకం కోసం పనిచేస్తున్నా. నా కార్మిక లోకం ఎవరు నాకు ఇవ్వాల్సింది? నేను పనిచేస్తున్న కార్మిక లోకమే తలా ₹1 ఇవ్వాలి. తలా ₹1 నాకు ఇస్తారు. ఆ రూపాయితో నేను పనిచేస్తున్నా. దానికోసం నన్ను ఏం చేయమంటారు? అందరిలాగా దుకాణాలు పెట్టి షట్టర్ షాపులు మడిగలు లేపి వాణిని దగ్గరికి పోయి సందాలు అడుక్కొని వచ్చి ఆ సందాలతోటి ఉద్యమం చేయమంటారా? వాడిచ్చే పైసలతోటి ఈ ఉద్యమాన్ని నడిపి వాడు చెప్పినట్టు వినమంటారా? అలాంటి లంగ పంచాయతీ చేయమంటారా ఈ రాష్ట్రంలో? నా ప్రజల నెత్తురుతోటి నేను పార్టీని నిర్మిస్తున్నా. నా ఒంట్ల నెత్తురుతోటి నేను పార్టీలో పనిచేస్తున్నా. నా ఒంట్లో ఉన్నటువంటి నెత్తురు చింది చివరి రక్తబొట్టు వరకు నేను రాజ్యం కోసం పోరాడుతున్నా. నా ప్రజల యొక్క రక్తంతో నేను రాజ్యాన్ని నిర్మిస్తా. దిస్ ఈజ్ మై ఆబ్జెక్ట్. అంతేగాని నీకు ఫండ్ కావాలా, 100 కోట్లు కావాలా? ప్రజలకు ఓట్లకి డబ్బులు ఇవ్వద్దని మనం ఆదర్శం కోరుకుంటాం. అత్యధికంగా సూపర్ ఖర్చులు పెట్టొద్దని మనం ఆదర్శం కోరుకుంటాం. మళ్ళీ ఉల్టా పేదోళ్ళ పార్టీకి మీరు డబ్బులు ఫండ్ ఆడితే అని మీరంటే ఫండ్ లేదు, నా బొంద లేదు. ఫండ్ ఎక్కడిది? ఇంకా తలా ఒక పైసా పావుల తయారు చేసుకొని పోతున్నా. ఓ చిన్న రథాన్ని తయారు చేసుకొని పోతాను. నేను రథయాత్ర అన్నా కదా, చిన్న రథాన్ని తీసుకొని పోతున్నా. గతంలో కూడా మీరు భారీగా సభలు సమావేశాలు నిర్వహించారు. 100%. వాటికి ఎలా వచ్చాయి నిధులు? ఎక్కడి నుంచి ఎందుకు రావు? 5 లక్షల రూపాయలు ఒక వేదిక ఖర్చు అయింది. 5 లక్షల రూపాయలకి 20,000 మంది, 30,000 మంది, 50,000 మంది వచ్చారు నా సభకి. 1 lakh సభ వచ్చిన వాళ్ళు సభ కూడా ఉన్నాయి. 50,000 మందికి ఎంత వేసుకుంటే వస్తుంది ఆ 5 లక్షలు? ₹10 వేసుకుంటే 5 లక్షలు వస్తుంది. 50,000 × ₹10, 5 లక్షల రూపాయలు వచ్చింది. అయిపోయింది మీటింగ్. యాడ్ నుంచి తెమ్మంటారా 5 లక్షలు? రేవంత్ రెడ్డిని అడగమంటావా? అయింది. ఎవరిని అడగాలి నేను పైసలు? అగ్రవర్ణాల దగ్గర పోయి అడగాలన్నా? అడగమంటారా? వాళ్ళని అడగకూడదు కదా, తప్పు కదా అది. నిధులు ఇచ్చేటోడు విధులు చెప్తాడు. అందుకని నేనేమంటున్నానంటే, మా ప్రజల యొక్క భాగస్వామ్యంతో పార్టిసిపేషన్, ఏ సమాజం కోసం పోరాడుతున్నామో ఆ సమాజం యొక్క పార్టిసిపేట్ చేయటమే రెవల్యూషన్. విప్లవం అంటే అదే. కాబట్టి మా ప్రజల నుంచే నిధులు సమీకరించి దాని తరపు నుంచి పోరాడుతూ ఉంటాం. రథము ఒక జీబు వేసుకొని బయలుదేరుతున్నా. ఆ జీబు రాహుల్ గాంధీ 20 పెద్ద ట్రక్కులు తీసుకొని ఆయన పాదయాత్ర చేసిండు. ఆ ట్రక్కులు ఎవరిచ్చారు? ఏ అదానియో ఏ అంబానో ఇచ్చిండు. ఇప్పుడు ఈయన రాజ్యం వచ్చినాక ఎవరికి సేవ చేయాలా? వాళ్ళకి సేవ చేయాలా. నేను నా రథం వేసుకొని పోరాటానికి బయలుదేరుతున్నా. నా రథంతో పైన బోకర్గాన్లు హెలికాప్టర్లలో తిరుగుతాండ్రు. ఆ హెలికాప్టర్లని ముక్కలు చెక్కలు చేస్తుంది నా రథం. పైన బ్రోకర్ గాళ్ళు తిరుగుతారు బీసీ ఎస్సీ ఎస్టీలల్లా. ఎవరా బ్రోకర్ గాళ్ళు? సూటిగా చెప్పండి. ఆ బ్రోకర్ల హెలికాప్టర్లని డైనమైట్స్, ఓట్లని డైనమైట్స్ తోటి పేల్చబోతున్నా. కుప్పగూలుస్తా అంటే నా హెలికాప్టర్ని. అలాంటి బ్రోకర్లని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నుంచి బహిష్కరణకు గురి చేసేదాకా
విశ్రామం ఎరగకుండా పనిచేయబోతున్నాం. మీరు సూటిగా స్పష్టంగా చెప్పండి. సందర్భం బీసీ ఎస్సీ ఎస్టీలలో దళారులు అగ్రవర్ణ పార్టీలకి ఓట్లేసే దళారులు ఎవరు వారు? మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు తెలియదా? మీకు తెలియదా జర్నలిస్ట్గా ఉన్నారు? నేను సందర్భం వచ్చినప్పుడు పేర్లు చెప్తా, సమయం సందర్భం ఆసన్నమైనప్పుడు నేను ఆ పేర్లు చెప్తా. నువ్వు అణగారిన వర్గాల కులాలని అణగారిన వర్గాల తరఫున మాట్లాడి అణగారిన వర్గాలకు రాజ్యమని అగ్రవర్ణాలకు ఓట్లు వేపిస్తావంటనా? అగ్రవర్ణాలకు ఓట్లు వేపించడానికి వాళ్ళు పెట్టిన హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతావంటనా? ఏ విధంగా? కాళ్ళు లేవా? సైకిల్ లేదా? చిన్న జీబు లేదా? రథం లేదా? ఏం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతున్నది? మోసం. అమాయకులు తెలంగాణ ప్రజలు. అమాయకత్వం, భయంకరమైన ఆవేశం, భయంకరమైన మానవత్వం, బానిస మనస్తత్వం, భయంకరమైన ఆవేశంతో, భయంకరమైన అమాయకత్వంతో ఇక్కడ ప్రజలు గుట్టల రాళ్లల్లా మంచు పొరల మధ్య బతుకుతున్న ఒక ట్రైబల్ కల్చర్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ భావోద్వేగాల ప్రజలు. మంచి కనిపిస్తే తండోపతండాలు అడిగి ఉరుకుతారు. వాళ్ళకు వలలేసి ఉచ్చులు పెట్టి గుంట నక్కల్లాగా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న దళారీ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ సిస్టమ్ వల్లనే అగ్రవర్ణాలు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. మీ పైన అందుకని నేను ఒకటే మాట అంటున్నాను సార్, అగ్రవర్ణాల యొక్క పార్టీలతో కాన్షీరామ్ లాగా ఏమైనా అనివార్య పరిస్థితుల్లో చెరిన్ని సీట్లు పోటీ చేద్దామని యుద్ధం చేస్తే అది రాజ్యం కోసం చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దాన్ని బార్గెనింగ్ పవర్ తోటి, ఇగో నేను ఒక 50 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయి, నేను ఒక 20 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయని నీ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ అసెంబ్లీలలో పెంచుకుంటూ పోవాలి. నిషాద్ అనే ఒక సామాజిక వర్గం ఉంది ఉత్తరప్రదేశ్లో. ఇక్కడున్న మాదిగల్లో 10% లేదు. ఆ నిషాద్ సామాజిక వర్గం ఒక రాజకీయ వేదికను పెట్టుకుంది. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులాలు, 2 కులాలు, ఒక మతం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు పెట్టుకొని ఆయా రాజ్యాల్లో రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకొని తమకు ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్లో ఆ వర్గం అసెంబ్లీలో కూర్చుంటే ఆ బడ్జెట్ పెరగదా? నీ హాస్పిటల్ బాగుపడదా? నీ స్కూల్ బాగుపడదా? నీ రోడ్లు బాగుపడవా? నీ ఉపాధి బాగుపడదా? నీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో నీ రక్షణ కోసం చట్టాలు తయారు చేసుకో, నీ బడ్జెట్ కోసం రాయించుకో ఆడ కూర్చొని. నీ ప్రాతినిధ్యం అందులో లేకుండా ఎట్లా? ఆ ప్రాతినిధ్యం కోసం అగ్రవర్ణ పార్టీలతో ఎలక్షన్ ఫైట్ చేయి. కానీ గంప గుత్తుగా ఓట్లు తీసుకుపోయి అగ్రవర్ణాలకు ఏడ్చే హక్కు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. అమాయక ప్రజలు, పిచ్చి జనం, తెలంగాణ పిచ్చి భావోద్వేగం ఉన్న పిచ్చి ప్రజలు, అమాయక ప్రజలు ఎవరన్నా అడుగుతుర్రా ఈ మాట? అందుకని ఈ ప్రజల్లో నేను అందుకనే అంటున్నా, ఈ ప్రజలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాజకీయ శిక్షణ తరగతి జరగాలి. మీరు పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలలో లేదా మరీ ముఖ్యంగా ఎస్సీ సమాజంలో చీలిక తేవడం కోసం, ఆ ఓటు బ్యాంకును విభజించడం కోసం మిమ్మల్ని పావుగా వాడుతున్నారు పాలకులు, మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారనే విమర్శ మీ పైన చేస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ విమర్శ, మీరు పెట్టే విమర్శ నన్నేనా మీరు అడిగేది? మిమ్మల్ని అంటే నన్నే కదా? మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పండి, మీకు స్పష్టంగా చెప్తాను. ఒక సంఘాన్ని చీల్చడం కోసం, ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మిమ్మల్ని ప్రవేశపెట్టారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనేది ఒక విమర్శ. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. నేను కాన్షీరామ్ యుద్ధానికి కొనసాగింపు యుద్ధాన్ని, కాన్షీరామ్ అర్ధాంతరంగా ముగిసిపోయిన యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధానికి కొనసాగింపు మాత్రమే. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. కుల సంఘాలు ఎవరైతే, కొన్ని కుల సంఘాలు, కొన్ని మాత్రమే కంపెనీల్లాగా పెట్టుకొని అంబేద్కర్ తత్వశాస్త్రం వైపు నడపకుండా అగ్రవర్ణాలకు ఓట్లు వేయించే కుల సంఘాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి వర్తిస్తుంది మీరు చెప్పేది, నాకు కాదు వర్తించేది. వాళ్ళకి ఏమని వర్తిస్తుంది? అంబేద్కర్ ఉద్యమం వైపు, కాన్షీరామ్ ఉద్యమం వైపు పోయే నాలాంటి ఉద్యమాన్ని దెబ్బ కొట్టమని పాలక వర్గాలు వాళ్ళని పంపిస్తున్నారు. మీరు అడగాల్సింది వాళ్ళని. నాలాంటి ఉద్యమం, ఫూలే, అంబేద్కర్, కాన్షీరాముల యొక్క పోరాట దీప్తిని, స్ఫూర్తిని ఆ దీపస్తంభం దగ్గరికి పోతున్నా కదా, నన్ను అణిచివేయడానికి సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి కదా, వాళ్ళని నా మీద కుసిగొలిపేది. నన్ను ఎవడు పంపుతాడు? నన్ను పంపే దమ్ము ఎవడుకున్నది? నన్ను ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి, నన్ను అడగడానికి కూడా ఎవడు సాహసం చేయడు. అంతరాత్మ, ఆత్మలలో కూడా గుండె దద్దరిల్లాలకోనికి నా గురించి ఆలోచించడానికి. మీ పైన ఆత్మలో కూడా నిజాయితీ. రాజకీయ పార్టీల పరంగా కూడా ఒక విమర్శ ఉంది మీ పైన. ఏందో? గతంలో కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అని. ఏమో మరి, అసలు వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. అది పరిస్థితి. వాళ్ళ ఎమ్మడి తిరిగే బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళని అడగాల్సిండే. వాళ్ళ దగ్గరికి పోవడం ఊకే,
వాళ్ళ రూమ్లలో కూర్చోవడం, వాళ్ళ ప్రాపకాల కోసం ఎదురు చూడడం, వాళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా వాళ్ళ ఎమ్మడి తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి కదా. వాళ్ళకి అభిముఖంగా యుద్ధం చేస్తున్నా కదా నేను. బీజేపీ పార్టీ రెడ్లకి, బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకి, కేసీఆర్ వెలమరాజ్యానికి, రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యానికి, ఆ ముగ్గురు యొక్క అగ్రవర్ణ రాజకీయాలకి అభిముఖంగా యుద్ధం చేసే ఏకైక రాజకీయ పార్టీ కదా తెలంగాణలో. నేను వాళ్ళకి శత్రువును కదా, నేను శత్రు శిబిరాన్ని వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మిత్ర శిబిరాలు ఎవరు? ఈ అణగారిన వర్గాలలో వాళ్లకు ఓట్లు వేయించేటువంటి దళారీ సంఖ్య ఒకటి ఉంది కదా, వాళ్ళని మీరు అడగాలి. మీరంతా విశారదాన్ని చంపడానికి తిరుగుతున్నారా? విశారదాన్ని సమాధి చేయడానికి తిరుగుతున్నారా? ఫూలే అంబేద్కర్ కాంశీరాం ఉద్యమాన్ని బలహీనపరిచి అణగారిన వర్గాలను ఓట్లు వాళ్ళకి అగ్రవర్ణాలకు వేయించి విశారదానికి మందు పెట్టి చంపడానికి తిరుగుతున్నారా అని మీరు వాళ్ళని అడగాల. ప్రయత్నం చేస్తున్నారు, అడగాలి. మీరు మందు పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అడగాలంటారా? నేను ఏం తెలియదు కదా మనకి. అక్కడికి కూడా తెగబడతారు కదా, ఏముంటుంది భౌతికంగా లేకుండా మీ వాళ్ళు మరి ఏముంటుంది అట్లా. నేను చెప్తున్నా, నష్టం అనేక రూపాల్లో ఉంటుంది. ఇందులో ఇదొక నష్టం. అణిచివేత ఒక నష్టం, కేసులు పెట్టడం ఒక నష్టం, నిర్మూలించడం ఒక నష్టం, అనేక రూపాల్లో ఉంటుంది. మీరు వాళ్ళని అడగాలి. ఎందుకు నేను కంటగింపరు, నేను కంట్ల నలుసైన చెప్పులు రాయన నిరంతరం. ఇప్పుడు నేను ఎవరికి కంటగా? అగ్రవర్ణాలకి కంటగింపు. వాళ్ళు ఏం చేయాలా? అగ్రవర్ణ పార్టీలంతా వాళ్ళకు అనుకూలంగా అణగారిన వర్గాల కుల సంఘాలు ఉన్నాయి కదా సార్. బీజేపీ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో కొంతమంది దళారులు పనిచేస్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దళారులుగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ దళారులు పనిచేస్తున్నారు కొంతమంది. ఈ కంపెనీలని నా మీదకి ఎవరు పంపిస్తారు? ఈ 3 పార్టీలు పంపిస్తాయి నా మీదకి. కాబట్టి నేను వాళ్ళకి శత్రువుని తప్ప నేను మిత్ర శిబిరం కాదు. గతంలో మీరు ఇప్పుడు కంపెనీలు అంటున్నా లేదా దళారులు అంటున్నా ద్రోహులు అంటున్న సంఘాలలో వ్యక్తులతో కలిసి పనిచేస్తారు కదా మీరు. నేను ఒకటే అంటున్నా, మీరు మీ లాంగ్వేజ్లో ఒక పాయింట్ తీసుకోవాలి. నేను ఇప్పుడున్నటువంటి సంఘాల్లో కొన్ని సంఘాలు అన్నా, కొంతమంది వ్యక్తులు అన్నా, కానీ మీకు ఏ లాంగ్వేజ్లో అది డీకోడ్ అయ్యి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ప్రియాక్యుపైడ్ మెజర్స్లో ఏదో లింక్ కలుస్తుంది మీకు. ఆ లింక్ ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నాకు. నేను ఎవరినో అంటే మీకు ఎవరైనా తగిలారు, నేను మాట్లాడే భాష మీకు ఎక్కడ తగిలింది? ప్రభావితం చేసే సంఘాలు వ్యక్తులు కొంతమంది మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. లెటర్ ప్యాడ్ మీద ప్రింట్ చేయించుకొని విజిటింగ్ కార్డులు పంచుకొని లేదా మా సంఘం ఉందని చెప్పుకోవడానికి వందల సంఘాలు పుట్టుకొస్తాయి కూడా. కానీ అది కాదు, ప్రభావం చూపే కొన్ని సంఘాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో కొన్ని సంఘాలు మనం అవునన్నా కాదన్నా కొన్ని సంఘాలు ఉన్నాయి. 100% వాళ్ళు అభినందించాల్సిందే. ఇప్పుడు నేను అదే అంటాను సార్. ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాల్లో ఉత్తగా లెటర్ ప్యాడ్గా పెట్టుకొని పైసా పార్క సందాలు వసూలు చేసుకొని అగ్రవర్ణ పార్టీలకి చెంచాలాగా వాళ్ళ సరిహద్దు మనుషుల్లాగా తలుపుల కాడ నిలబడి ఉంటారు. వాళ్ళని మనం నిందించాలి. అదే బీసీ సంఘాల్లో అనేక మంది మేధావులు, మంచి మంచి నాయకులు బీసీల కోసం పోరాడుతున్నారు. మాదిగల కోసం మంచిగా యుద్ధం చేసే సంఘాలు, వేదికలు, రాజ్యం కోసం హక్కుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అభినందించాలి. కానీ అదే మాదిగల కంపెనీలు పెట్టుకొని సందాలు వసూలు చేసే దుకాణాలు కూడా ఉన్నాయి, ఉత్త లెటర్ ప్యాడ్ సంఘాలు, ఏ పోరాట ప్రతిభ లేకుండా ఉండే. వాళ్ళని అనొద్దా? నువ్వేననాలా, నేనేననాలా, సమాజమేనా అనాలా? ఆ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలలో అలాంటి కల్ప్రిట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అంటాం. అదే కుల సంఘాల్లో మంచి సిద్ధాంతంగా వాళ్ళ తరఫున నిలబడి పోరాడే వాళ్ళని అభినందించాల్సింది. అందుకని నేను అన్నది మీరు అందరికీ వర్తించేది విధంగా మీరెందుకు చూస్తున్నారు? నేనేం చూడట్లేదు. ప్రభావితం చేసే సంఘాలు కొన్ని వాళ్ళని అభినందిస్తా, వాళ్ళని కలుస్తా, వాళ్ళతో మాట్లాడతాను. నేను కలిసి పనిచేశాము. గతంలో అన్ని వేదికల్లో నేను పనిచేశాను. అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలలో కలిసి పనిచేశాము. నేను పనిచేసిన చరిత్ర ఉంది. ఐడియాలజికల్ క్లాసులు ఇచ్చాము. మీలాగానే బహుజనవాదంతో బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యం అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి స్వచ్ఛంద పదవి విరమణ చేసి బీఎస్పీ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ యువతలో కానీ గ్రామాలలో కానీ ఈ వర్గాల కోసం నేను పనిచేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తా అంటూ ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అర్ధాంతరంగా ఆ ఉద్యమాన్ని, ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బహుజన రాజ్యాధికార కళను పక్కన పెట్టేసి ఆ కార్యకర్తలను, ఆ నాయకులను, ఆ సమాజాన్ని కాస్త నిరాశ నిస్పృహలోకి దించేసి ఆ వాదాన్ని కూడా కొంత బలహీనపరచడంలో తన వంతు పాత్ర ఉందనేది ఆ సమాజం భావిస్తుంది. అలాగే మీరు కూడా రేపు
మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రయాణాన్ని ఆపేయరని లేదా ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తారని ఎలా నమ్మాలి? ఇక్కడ ఏంటంటే నేను ఎలా నమ్మాలి అనే అనుమానంతో నాలాంటి వాడిని వదిలిపెడతారా, లేదా కొంత శాస్త్రీయమైన అభిప్రాయాలతో ఓ మనిషిని అంచనా వేస్తారా? అంటే అంచనా వేయడానికి కూడా జ్ఞానం కావాలి. ఇప్పుడు నేను ప్రవీణ్ని నమ్మలే, నువ్వు నమ్మినవు, నీ అజ్ఞానం అది. మీరు నమ్మలేదా? ఎక్కడ నమ్మాను? ఆయన స్టార్టింగ్ నుంచి ప్రయాణం అంతా నేనొక్కడనే క్లియర్ కట్ చెప్పుకుంటూ వచ్చింది సమాజానికి. తన బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, ట్రాక్ ఎట్లా వస్తున్నాడో మొత్తం విశదీకరించుకుంటూ బొమ్మ చూపించుకుంటూ వచ్చాను. నేను చెప్పిందే అయింది కదా, అదే జరిగింది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మురళీబాయ్, ఆయన సచిన పాము, చెల్లని రూపాయి, విలువ లేని క్యారెక్టరు, సమాజం చేతిలో హత్యకి గురి కాబడ్డాడు. సోషల్లీ మోరల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఆ సచిన పాము గురించి మాట్లాడేది ఏముంది? రేపు అందులో ఏదైనా ఎమ్మెల్యే అయినా ఆయన కట్టు బానిసాడ, ఆడ మొత్తకాడ దర్వాజా కాడ సరిహద్దు మనిషి ఆయన. ఏంది ఆయన గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడే బదులు ఊళ్ళో ఎవరైనా పోరగాడి గురించి మాట్లాడు. అది ఇంకెక్కడిదంటున్నా ఆయన. అలా అంటారేంటంటే ఆయనే ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మానవుడు కాదా ఏంది? ఐపీఎస్ అంటే మనిషి కాదా?